ఏం మనిషిరా నువ్వు? మనిషి అన్నాక కొంచెం బుద్ధి జ్ఞానం ఉండాలా? 3 పూట్ల తిండి తింటే సరిపోదు, పద్ధతి పాడు లేకుండా బతుకుతున్నావు. నీ వయసు పిల్లలు హోటల్స్లో ఖాళీ కప్పులు గడిగి బతుకుతున్నారు. ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్లు పాల ప్యాకెట్లు వేస్తున్నారు తెల్లవారుదామనే లేసి. నువ్వు మాత్రం పొద్దున్నే 50 రూపాయలు ఇచ్చి పాలు తీసుకురాపరని పంపిస్తే ఆ 50 రూపాయలు పడేసి వస్తే ఎట్టరా నీతో నాకు అర్థం కావడం. డబ్బు సంపాదడం ఎంత కష్టమో తెలుసా నీకు? రూపాయి ఎంతో చెమట వస్తే తప్ప రావడం లేదు. ఎట్లా చెప్తే అర్థమవుతుందా నీకు? ఇంత తిట్టినా దున్నపోతు మీద వర్షం అన్నట్లా ఆ లేదు ఊ లేదు. చిన్నపిల్ల దాన్ని చూసి నేర్చుకో, ఎంత జాగ్రత్తగా ఉందో. డబ్బు జాగ్రత్తగా పెట్టుకోవడం ఆధారం. ఇడియట్, మనిషి కాదు నువ్వు. ఛీ! అయ్యో, డబ్బులు ఇక్కడనే ఉన్నాయే. అనవసరంగా చిన్నపిల్లని అనుకున్నాం. నాకు తెలుసు, నా కొడుకు బంగారం. సరే కావ్య, పదమ్మా, స్కూల్కి బయలుదేరదాం, టైం అయింది.